హలో ఎవరిబడి వెన్స్డే మినీ బ్లాగ్ అండి. నాచురల్ పండగకి నువ్వులు చేశాను అన్నాను కదా, వాటితో అయితే ఈరోజు అయితే చట్నీ చేస్తున్నాను. రైస్ లేక్ కానీ దోశలో లేక్ కానీ చాలా బాగుంటుంది. 2 ఉల్లిగడ్డలు, 3 టమాటా పళ్ళు, కొన్ని పచ్చిమిరపకాయలు, 2 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా అయితే మగ్గపెట్టేశాను అనమాట. ఫస్ట్ మగ్గిన తర్వాతనే లాస్ట్లో నువ్వులు వేయాలి. ముందే నువ్వులు వేస్తే మాడిపోతాయండి, అందుకనేసి లాస్ట్లో వేసుకోవాలి నువ్వులు అయితే. ఇంకా బాగా మగ్గిన తర్వాత ఇలాగ పిరికెడు వేసి కొన్ని అయితే నువ్వులు వేసి బాగా అయితే కలపెట్టేశాను. ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం ఉప్పేసి మిక్సీ పట్టేశాను. మా ఆయన 2 దోశలు తినేవాడు, ఈరోజు అయితే 3 దోశలు అయితే తినేసాడనమాట. ఇంకా లంచ్ బాక్సులకి అయితే బెండకాయ కర్రీ చేసి రైస్ అయితే చేసి లంచ్ బాక్సులు పెట్టి పంపించి బట్టలన్నీ ఉతికేసానమాట. వర్షాలు పడడంతో ఇళ్ళల్లో చాలా చల్లగా ఉంది. అదీ కాక నీట్గా పెట్టుకుంటే పిల్లలకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదనేసి ఇల్లు అయితే క్లీన్ చేసేసుకొని పూజ అయితే ఇలాగైతే చేసేసానమాట. ఇంకా వర్షం పడుతుందనేసి కొన్ని మొక్కలు అయితే తెచ్చి మా గార్డెన్లో అంటే మా చెట్లు అయితే కొన్ని అయితే నాటేశానమాట. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి.